పిల్లలని చూసుకోవడానికి నువ్వున్నావు కదా మిస్సమ్మా అని అమర్ అనగానే, నన్ను చూసుకోవడానికి ఎవరున్నారండి? నేనేమైపోవాలి? మీకు గతం రావాలనుకుంటే నేనెప్పుడో గుర్తు చేసేదాన్ని. కానీ చెప్పేసి ఉండేదాన్ని. మీ గతం గుర్తుకు రావడంతో పాటు మీరు సేఫ్‌గా కూడా ఉండాలి కదండీ! మీరు ఆరోగ్యంగా ఉండడం మాకు కావాలి. మీరు మాకు కావాలి సార్ అని బాగీ ఎమోషనల్‌గా ఏడుస్తుంది. బాగీ ఇంత చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, సారీ బాగీ, నాకు నువ్వెవరో గుర్తుకు వచ్చినా బుజ్జమ్మ తన కూతురే అని తెలిసినా సరే నిన్ను దాచిపెడుతున్నాను. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆ బాధ దాచుకోలేక నువ్వు బయటపడుతున్నావు. ఆ బాధలో నువ్వు ఎవరో చెప్పకనే చెప్తున్నావు. నువ్వు నా భార్యవని నువ్వు చెప్తున్నావు బాగీ అనేసి అంటాడు. సారీ సార్, ఎమోషనల్ ఏదేదో మాట్లాడేశాను. అసలే పిల్లలకి తల్లి లేదు. వాళ్ళు ఏమైపోతారో అన్న బాధలో నేను చాలా మాట్లాడాను సార్. చాలా పొద్దుపోయింది సార్. మీరు రెస్ట్ తీసుకోవాలి. మీరు బాగా రెస్ట్ తీసుకుంటేనే మీ హెల్త్ కుదుట పడుతుంది. ముందు మీరు రెస్ట్ తీసుకోండి సార్, నిద్రపోండి అంటే బాకీ చేతిని అమర్ గట్టిగా పట్టుకొని తన గుండెలపై పెట్టుకొని, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నన్ను పిల్లలని సెక్యూర్‌గా చూసుకుంటున్నావు. ఐ లవ్ యూ బాగీ, ఐ లవ్ యూ బాగీ అని అమర్ బాగీ వైపు చూస్తూ మనసులో అనుకుంటాడు. ఇక కాసేపు అయిన తర్వాత ఆయన నిద్రపోయాడు. నేను వెళ్ళాలని బాగీ తన చేతిని లాక్కుంటూ ఉంటుంది. బాగీ ఎంత లాగుతున్నా కూడా చెయ్యి రాదు. ఈయనేంటి, ఈయన అలాగే నా చేతిని గట్టిగా పట్టుకొని నిద్రపోయారు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆ తీపి జ్ఞాపకాలు ఎంత బాగున్నాయి. మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో అని బాగీ అనుకుంటూ బాధపడుతుంది. అమర్ చెయ్యి వదలకపోయేసరికి బాగీ కూర్చొని తూగుతూ ఉంటుంది. తర్వాత బెడ్ కానుకొని నిద్రపోతూ ఉంటుంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటే, నీ వల్ల అవుతుంది లేదా ప్రచండ అని మనోహరి అడుగుతూ ఉంటే, చూడు ఈ రాత్రికి పని పూర్తి చేశాను. ఆ బుజ్జమ్మని చంపేస్తాను అనేసి అంటూ ఉంటాడు. ఖచ్చితంగా చేస్తావు కదా అనేసి అనగానే, చేస్తానని ప్రచండ అంటాడు. ఈసారి మన మంత్రగాల శక్తులు ఏంటో చూపించాల్సిందే అని చెంబ అంటుంది. ముందు త్వరగా పని కానివ్వు అని మనోహరి చెప్పడంతో, రండి నాతో పాటు రండి అని అంజులో ప్రవేశించిన ప్రచండ చెప్పడంతో అంజు వెనకాలే వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. బుజ్జమ్మ పిల్లలు నిద్రపోతూ ఉంటే, బుజ్జమ్మలే అని మంత్రశక్తితో లేపడం బుజ్జమ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. నువ్వు నాతో పాటు బయటికి వస్తావా అని ప్రచండ అడగడంతో, వస్తానని బుజ్జమ్మ తల ఊపుతూ ఉంటుంది. అదేంటి ఈ పిల్ల అంత తేలిగ్గా లేచి కూర్చుంది, అంత తేలిగ్గా వెళ్తుంది అనేసి మనోహరి అంటుంది. అందరూ పట్టపగలు చూస్తుండగా ఈ పిల్లని తీసుకెళ్లి చంపాలన్నది ప్రచండ పంతం అని చెంబ అంటుంది. ఇలాంటి విషయాల్లో పంతం ఏంటి అని మనోహరి అంటుంది. ఇది అర్ధరాత్రి కదా, అందుకే ఇంత తేలిగ్గా పని పూర్తయిపోతుందని చెంబ చెప్తుంది. నువ్వు దాక్కో చెంబ, మళ్ళీ బుజ్జమ్మ నిన్ను చూసేస్తుందని మనోహరి అంటే, ఆ పిల్ల మంత్రశక్తిలో ఉంది. మనోహరి మనల్ని గుర్తుపట్టలేదు, మాయలో ఉంది. ఇక మనోహరి చెంబ అంజు బుజ్జమ్మల ముందుకు రావడంతో, చూసారా తను నా వెనక ఎలా వస్తుందా అని మనోహరి చెప్పడంతో, సరే అయితే బయటికి తీసుకెళ్ళి చంపి పడేసాయి అని మనోహరి అంటుంది. నిద్రపోతున్న బాగి ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకు వస్తుంది. ఏవండి, మీరు ఇలా ప్రశాంతంగా ఉంటే నాకు అంతే చాలండి. మీకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. చనిపోయిన మా అక్క మిమ్మల్ని పిల్లల్ని నాకు అప్పచెప్పింది. నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి. మనోహరికి శిక్ష ఒక పడపోయినా పర్వాలేదు. మీరు సంతోషంగా క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు అని బాగి అనుకుంటూ అమర్కి దుప్పటి కప్పేసి అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది. అంజు బుచ్చమ్మని తీసుకొని డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే బాగి మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అయ్యో, ఈ బాగి ఇప్పుడు ఇక్కడికి వస్తుందేంటి అని మనోహరి చెంబ గదిలోకి దాక్కొని ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. బాగి వీళ్ళని గమనించుకోకుండా గదిలోకి వెళ్తుంది. అయితే అప్పుడే డోర్ సౌండ్ రావడంతో, అదేంటి డోర్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని బాగి పరుగులు పెడుతుంది. అప్పుడే అంజు బుజ్జమ్మ చేపట్టుకొని బయటికి అడుగు పెట్టబోతుంటే అది చూసేసిన బాగి, అంజు బుజ్జమ్మ ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఆగండి అని గట్టిగా అరవడంతో, ఒక్కసారిగా ప్రచండ ఏదో మంత్రం వేయడంతో బుజ్జమ్మ కాళ్ళు మూసుకొని నిలబడి ఉంటుంది. అయితే అంజు మాత్రం చప్పుడు చేయకుండా అలాగే సైలెంట్గా బాకీ పిలుస్తున్నా కూడా నిలబడిపోయి ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నది అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో అనేసి అనగానే, అంజు బుజ్జమ్మకి ఏమైంది, ఎందుకు ఇలా కళ్ళు మూసుకొని ఉంది, నిన్నే అడుగుతున్నది ఎక్కడికి వెళ్తున్నారని బాగా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఏమో మిస్సమ్మ నాకు తెలియదు, నాకు ఉన్నట్లుండే మేల్కోవచ్చింది. లేచి చూడగానే బుజ్జమ్మ కళ్ళు మూసుకొని మెట్లు దిగి వస్తుంది. నేను అది చూసేసి బుజ్జమ్మ ఆగు ఆగు అని పిలిచాను. అయినా బుజ్జమ్మ పలకకుండే ఇదిగో మెట్లు దిగి ఈ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసింది.
బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. ఈ లోపల నువ్వు వచ్చావని అంజు చెప్తుంది. బుజ్జమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్లుంది. అందుకే ఇలా లేచి వెళ్తుందని అంజు అంటే, లేదు బుజ్జమ్మకి స్లీప్ వాక్ అసలు అలవాటు లేదు. తను బాగా నిద్రపోతుంది. తనకి నిద్రలో నడిచే అలవాటు లేదని భాగి అంటుంది. మరి ఎందుకు మిస్ అమ్మ ఇలా చేసిందని అంజు ఏమీ తెలియనట్లు చెప్తూ ఉంటే, లేదు లేదు ఎక్కడో ఏదో జరుగుతుంది. బుజ్జమ్మ కళ్ళు తెరువు అని విలువిలలాడిపోతూ ఉంటుంది భాగి. దాంతో బుజ్జమ్మ ఉన్నట్లుండి కళ్ళు తెరుస్తుంది. అమ్మ నువ్వేంటి మా గదిలో ఉన్నావు అని బుజ్జమ్మ చుట్టూ ఏమీ గమనించుకోకుండా అడిగితే, దాంతో భాగి షాకింగ్గా చూస్తూ ఉంటే, అమ్మ నేనేంటి ఇక్కడ హాల్లో ఉన్నాను, నేను ఈ గదిలో నిద్రపోతూ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని అడగడంతో, నిద్రలో నడుస్తూ వచ్చావు బుజ్జమ్మ, నేను నిన్ను పిలుస్తున్నా కానీ నీ వెనకాల వచ్చానని అంజు చెప్తుంది. నాకు నిద్రలో నడిచే అలవాటు లేదు కదమ్మా, నేను పడుకునేటప్పుడు అన్నయ్యలకి అక్కకి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను, తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదమ్మా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతకుముందు అంజు అలా దానిపాటికి అదే భోజనం తినడం, హోంవర్క్ దానిపాటి అదే చేయడం, ఇదంతా కూడా బాగా గుర్తు చేసుకుంటూ ఈ మధ్య మన ఇంట్లో ఏదో జరుగుతుంది, వింత వింతగా జరుగుతుంది. బుజ్జమ్మ ఆ ప్రభావం నీపై పడినట్లుందని బాగి చెప్తుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి రేపు మాట్లాడుకుందాం పదండి, చాలా టైం అయిపోయింది, నిద్రపోదురు అని బాగి అంజు బుజ్జమ్మని గదిలోకి తీసుకువచ్చి దుప్పటి కప్పుతూ ఉంటుంది. అమ్మ నాకేమీ కాదమ్మా అని బుజ్జమ్మ చెప్తే, నీకేం కాదు బుజ్జమ్మ, నువ్వు రెస్ట్ తీసుకొని నిద్రపో అని బాగి అంటుంది. చేతి వరకు వచ్చింది, నోటి వరకు అందకుండా మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్తుంది. అవును మనోహరి అని చంబా అంటుంది. ఆ పిల్లని చంపేసి ఉంటే బాగి నాపై కాన్సన్ట్రేషన్ చేయడం తగ్గిపోయి ఉండేది. అమన్ నా సొంతం అయిపోయేవాడు. బుజ్జమ్మ చనిపోయిందని ఆ బాగి ఆ బాధలో ఉండిపోయేది. అంటూ మనోహరి బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రచండ తీసుకువెళ్ళిపోయి ఉండేవాడని చంబా అంటుంది. ముందు ఆ బాగిని చంపేయాలని మనోహరి అంటుంది. అప్పుడే బాగి మెట్లు దిగి మనోహరి డౌట్ వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేస్తుంది. అయితే మనోహరి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటే చంబా డోర్ పక్కన దాక్కొని ఉంటుంది. మనోహరి నిద్రపోతుందిలే అనుకుని బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లవారగానే బాగి రాథోడ్ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ నువ్వు చెప్తున్నదాన్ని రాథోడ్ అడగడంతో, అవును రాథోడ్ నాకంతా ఎందుకో చాలా వింతగా అనిపిస్తుంది. బుజ్జమ్మ ఏమో కళ్ళు తెరవకుండా నిలబడి ఉంది. అంజు ఏమో బుజ్జమే తలుపు తీయించిందని చెప్తుంది. అంజు మాటల్లో కూడా తడబాటు కనిపించింది. నాకెందుకో అంజునే డోర్ ఓపెన్ చేసిందని అనిపిస్తుందని బాగి చెప్తే, అవును అయితే గదిలోనే ఆపి ఉండాలి కదా అని రాథోడ్ అంటాడు. అదే కదా రాథోడ్, నాకు అర్థం కావటం లేదు, అంజునే డోర్ తెరిచిందని అనిపిస్తుంది. బుజ్జమ్మని అడిగితే మాత్రం నాకే గుర్తుకు లేదమ్మా అని చెప్తుంది. అంటే బుజ్జమ్మ ఖచ్చితంగా నిద్రలో ఏమో చేసుంటారు, తనకి మాయ చేసి ఉంటారనేసి బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక థ్యాంక్ యూ, లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇష్కు ఆల్.